వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీదత్త పురాణం తృతీయ భాగానికి చేరుకున్నామమ్మా. ద్వితీయ భాగం పరంగా మనం అనేకమైనటువంటి విలువైన అంశాలు దత్తాత్రేయుల వారు ముఖ్యంగా ఉపదేశించినటువంటి యోగ మార్గ విశేషాలు, తర్వాత అలర్క వృత్తాంతం గురించి, ఈ కార్తవీర్యార్జునుని వృత్తాంతం గురించి కూడా ఈ గ్రంథం పరంగానే మనం చాలా సుదీర్ఘంగా విషయాలు తెలుసుకున్నాము అంటే అతిశయోక్తి కాదమ్మా. తృతీయ భాగం పరంగా ఎన్నో శాస్త్రాల గురించి ముఖ్యంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీదత్త పురాణం తృతీయ భాగం. దీపకుడు వేదధర్మునికి పాదాభివందనం చేసి ఇలా అడిగాడు. ఆధ్యాత్మిక జ్ఞానరాశి, గురుదేవా, నాదొక సందేహం. దేవాధిదేవుడు జగద్విధాత అయిన పరమేశ్వరుడు అనసూయ అత్రి మహర్షులకు తనయుడుగా జన్మించి ముని అయి విరాగి అయి అనాచారాన్ని ఎందుకు ఆశ్రయించాడు? పెద్దలు ఏది ఆచరిస్తే, ఏది ఉపదేశిస్తే తక్కిన వారంతా అదే ఆచరణీయం కాబోలు అనుకుని అనుసరిస్తారు గదా అని చెప్పి అడుగుతున్నాడు. చూడండి ఎంత మంచి ప్రశ్న, చూసారా? అంటే ఉన్మత్త వేషధారునిగాను, తర్వాత ఏదో వ్యసనాలకి లోబడి వర్తిల్లుతున్నట్లు అట్లా కనిపిస్తూ ఉన్నారు కదా దత్తాత్రేయుడు గత అధ్యాయ పరంగా, గత భాగం పరంగా. అట్లా ఎందుకు మరి ఆయన మనం మామూలుగా ఎలా అనుసరిస్తాము? పెద్దలు ఏది వాళ్ళ యొక్క ఆచరణ విషయాలు ఎట్లా ఉంటాయి అనేది చిన్నవాళ్ళమందరం కూడా గ్రహిస్తూ ఉంటాం. అట్లాంటిది ఆయన ఒక మార్గబోధక స్థానంలో ఉండి అలా ఎందుకు వర్తించారు అని చెప్పి అడుగుతున్నారన్నమాట. ఎవరడుగుతున్నారు? దీపకుడు వేదధర్ముని అడుగుతున్నారు. దీపకుని సందేహ నివారణ. ఆనందకందమైన పరమాత్మ అసలు విప్రుడుగా ఎందుకు జన్మించాడు? లోకంలో బ్రాహ్మణుడు అంటే ధర్మ ప్రవర్తకుడు, మోక్ష మార్గోపదేశకుడు కదా. మరి బ్రాహ్మణుడుగా పుట్టి ఇలా విరుద్ధంగా ప్రవర్తించడం ఏమిటి? ఇది సత్సాంప్రదాయమేనా? దయానిధి, విశ్వబంధు, ఇది నా సందేహం. దయచేసి దీన్ని తొలగించు. ఆప్తకాముడు, పరమానంద స్వరూపుడు అయిన ఈశ్వరునికి ఏ దోషము అంటదన్నట్లయితే అసలు బ్రాహ్మణుడిగా పుట్టడం ఎందుకు? పుట్టినప్పుడు ఆ ఉపాధికి తగినట్లుగా ప్రవర్తింపక నిరంతరం స్త్రీ సంగమ సంయుక్తుడై, మద్యపానరతుడై, మదఘూర్ణి నేత్రుడై, మట్టి కొట్టుకున్న దేహంతో ఆడ ఏనుగుకి లొంగిపోయిన మదమాతంగంలా ప్రవర్తించడం, అందరికీ దర్శనం అనుగ్రహించడం, ఇది ఏమిటో నాకు తెలియడం లేదు. ఇది నా దృష్టికి సమంజసంగా తోచడం లేదు. ఇందులో ఏదో రహస్యముంది. అది తెలియచేసి నా సందేహాన్ని తొలగించండి. అప్పటికి గాని నా మనస్సు కుదుటపడదు అన్నాడు దీపకుడు. నాయనా దీపక, నీకు కలిగిన సందేహమేనా ఇది? ఏమో, ఎందుకు అడిగావో మనస్సులో పెట్టుకుని మల్లగుల్లాలు పడకుండా అడిగి మంచి పని చేశావు. చెప్తాను వినుము. లోకంలో ఇలాంటి సందేహాలు లేవనెత్తేవాళ్ళు ఉంటారు అంటూ వేదధర్ముడు చిరునవ్వులు చిందిస్తూ ఇలా చెప్తున్నారు. నాయనా,
వర్ణాశ్రమ ధర్మాలు దేవతలకు వేరు, మనుష్యులకు వేరు, పక్షులకు వేరు, జంతువులకు వేరు. సదాచార పరాయణులైన మంచివారిలో కూడా వర్ణాశ్రమాచారాలు, విధులు వేరువేరుగా ఉంటాయి. పరమార్థనిష్టతో నివృత్తి కాములైన ఈ శిష్యులు చిత్తశుద్ధి కొరకు చిత్తశుద్ధి కొరకు అవసరమైన సత్కర్మలు చేస్తూ ఉంటారు. వీరిలో కొందరు యోగ మార్గాన్ని ఆశ్రయిస్తే, కొందరు తపస్సును, కొందరు దాన ధర్మాలను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు శత్రు వినాశనం, రాజ్య సుస్థిరత, స్వర్గం, యశస్సు, భార్యాపుత్రులు, ధనం ఇలాంటివి కావాలని కోరుతూ సకాములై వేదవాద విమోహితులై యజ్ఞయాగాదులు చేస్తున్నారు. ఇన్ని భేదాల్లో ఏవి నింద్యాలు, ఏవి శిరోధార్యాలు, ఎవరు పండితులు, ఎవరు కారు అన్న మార్గాలు వేదాలను అనుసరిస్తున్నవే. అన్ని మార్గాలు వేదాలను అనుసరిస్తున్నవే. వేద సమ్మతాలే, అన్నీ ప్రశస్తాలే. ఈ వేదమే పరమేశ్వరుడిని శుద్ధ జ్ఞాన స్వరూపమని చెప్పింది. ఇలాంటి నిర్లిప్తుడు సృష్టి మొదలు నుండి కాలానుగుణంగా నింద్య కర్మలు, అనింద్య కర్మలు చేస్తూనే ఉన్నాడు. లీలామానుష రూపాలు అనేకం ధరించి భూమిపై అవతరించక దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనాదిగా చేస్తున్నాడు. వీటిలో ఏది దోషమంటావు, ఏది కాదంటావు? అన్ని ధర్మాలకు మూలమైన వేదమే ప్రవృత్తి నివృత్తి మార్గాలను రెండింటినీ సమతుల్య ప్రధానంతో ప్రబోధిస్తోంది. పరస్పర విరుద్ధాలైన ఈ రెండింటినీ ఒకే కర్త ఒకేసారి అవలంబించగలడా? అవలంబించలేడు. కనుక ఇవి వేరువేరు వ్యక్తుల కోసం అని మనం గ్రహించాలి. అధికార భేదాన్ని బట్టి ఆచార భేదము, ధర్మ భేదము, మార్గభేదము ఏర్పడతాయి. అందుచేత మనం అనుకునే సదాచార దురాచార భేదం పరమాత్మకు వర్తించదు. ఆ పరమేశ్వరుడి పాదపద్మ పరాగాన్ని శిరస వహించి యోగాభ్యాసంతో కర్మబంధాలన్నీ వదిలించుకున్న మునీశ్వరులే దేనికి బద్ధులు కాకుండా అన్నింటికీ అతీతులై స్వేచ్ఛగా స్వేచ్ఛాదృత శరీరులై సంచరిస్తూ ఉంటే ఇక పరమాత్మకా ఈ బంధనాలు నియమనిష్టలును? అతడికి సదాచారమేమిటి, దురాచారమేమిటి, కార్యమేమిటి, అకార్యమేమిటి? ఏమీ లేదు. యోగీశ్వరుడైన శ్రీహరి సర్వ జగత్తుకు సాక్షాత్తు ఆత్మ, సర్వభూతములయందు ఉండువాడు, లీలా విగ్రహధారి. ఈ విజ్ఞాననిధి భూతదయతో సజ్జనులకు అభయం ఇవ్వడం కోసం ఇలా అనసూయాత్రి దంపతులకు మునికుమారుడై అవతరించినాడు. స్టాండ్ కొత్త తీసుకోవాలి, కదిలిపోతుంది. కనుక పరమాత్మ ధర్మాతిక్రమణం చేస్తున్నాడు అనడం సాహసం వంటిదే. సర్వభక్షకుడైన అగ్నికి ఏ దోషము అంటనట్లే పరమాత్మకు అంటదు. మదవతీ మదరతుడై కనిపించాడని మూర్ఖత్వంతో మనము ఆ పనులు చేస్తే ధర్మభ్రష్టులం అవుతాం, నశిస్తాం. శివుడు విషం త్రాగాడు కదా అని మనం త్రాగుతామా? త్రాగి బ్రతుకుతామా? అందుచేత ఈశ్వర అవతారాలు చెప్పినట్లు మనం చేయాలే తప్ప వారు చేసినట్లు మనం చెయ్యకూడదు. అది అహంకార మమకారాలను పూర్తిగా త్యజించిన వారికి ఇక సదాచారము దురాచారము అంటూ ఉండదు. దాని వలన లాభం గాని దీని వలన నష్టం గాని ఉండదు. అఖిల భూతాలకు, దేవ మానవ తిర్యగ్జాతులకు అందరికీ కుశలప్రదుడైన పరమాత్మకు ఆచారహాని ధర్మహాని వలన నష్టం ఏమీ ఉండదు. అన్నింటికీ అతీతులు అవతార పురుషులు అంటే
హ్మ్. అవతార పురుషులంటే ఏమిటి? అన్నింటికి అతీతులైన వారు. కాబట్టి వారి యొక్క ఆచార వ్యవహార శైలిని ఎంచేటువంటి సాహసం మనం చేయకూడదు. వారు చేసినట్లు మనం చేయకూడదు. వారి అవతార లక్ష్యం మనకి సూచించిన మార్గాలేవైతే ఉంటాయో వాటిల్ని అనుసరించాలి. అది. కనుక నాయనా దీపక, ఇలాంటి సందేహాలు బుర్రలోకి రానీయకు. తగిన శిక్షణ లేని మూఢులు వేసే ఇలాంటి ప్రశ్నలింకెప్పుడూ వేయకు. సకల భువనాలకు ఆశ్రయుడైన పరమాత్మ లీలా విగ్రహ శరీరుడై దత్తాత్రేయునిగా అవతరించి లోకానికి సదాచారం నేర్పడం కోసం తానుగా ఆచార విధుల్ని పాటించినాడు. స్నాన సంధ్యలు, దాన ధర్మాలు, భిక్షాటనం, ఉపవాసం, యోగాభ్యాసం, వనవాసం, గుహానివాసం, అశ్వత్థ వృక్ష ఛాయా నివాసం, ఆశ్రమవాసం, గ్రామ పర్యటనలు, నగర పర్యటనలు, ధ్యానపరత్వం, మౌన స్వీకారం, దివ్యాంబర ధారణ, దిగంబర స్థితి, నానాలంకార ధారణ, నిరలంకార స్థితి, రథగజతురంగయానం, పాదయాత్ర అన్నింటినీ ఆచరించినాడు. ఈ లోకాన్ని ఒక్కొక్కప్పుడు ప్రశంసించాడు, ఒక్కొక్కప్పుడు కర్మ నిర్మితం గదా అని విమర్శించాడు, నిందించినాడు. ఒకప్పుడు దివ్యాంగనారతుడయ్యాడు, మరి ఒకప్పుడు విరక్తుడయ్యాడు. మద్యమాంస ప్రియుడుగా ఒకప్పుడు, శుద్ధ సత్వనిధిగా మరి ఒకప్పుడు, శివలింగార్చనాపరుడుగా హరి సేవా పరాయణుడిగా మరొకప్పుడు, శక్తినిష్ఠుడుగా ఒకప్పుడు, గణపతి ఉపాసకుడుగా ఒకప్పుడు, సౌర సాంప్రదాయిగా ఒకప్పుడు, హయగ్రీవోపాసకుడిగా, శివలింగ ప్రతిష్టాపనకర్తగా, కాశీలో పార్వతీ పరమేశ్వరులను అర్చిస్తూ ఒకప్పుడు, ఇలా లోకానికి విభిన్న దేవతామూర్తుల ఉపాసనా విధానాన్ని స్వయంగా ఉపదేశించాడు. దత్తాత్రేయుడు ఒకానొకప్పుడు కాశీలో విశ్వేశ్వరునికి దక్షిణంగా, త్రిపురాంతకలింగానికి పశ్చిమంగా తానొక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దానికి ఎదురుగా కూర్చుని యోగ నిష్ఠతో శివధ్యానం చేశాడు. అది ఇప్పటికీ చాలా పవిత్రమైన చోటు. దీనినే దత్తాత్రేయ తీర్థం అంటారు. అక్కడ స్నానం చేసిన, ధ్యానం చేసిన భక్తుల సంసార రోగ సంబంధ దుఃఖాలన్నీ క్షణంలో తొలగిస్తానని దత్తాత్రేయుడే స్వయంగా ప్రకటించినాడు. అక్కడ దత్త ప్రతిష్ఠిత లింగం సకల శ్రేయస్సులు నేటికి అందిస్తుంది. వేదధర్ముడు దీపకునికి చెబుతున్నట్లుగా బ్రహ్మదేవుడు కలికి చెబుతున్న దత్త మహిమలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు గదా అని సూత మహర్షి సౌనకాది మునులను ఒక్కసారి హెచ్చరించి అందరూ శ్రద్ధతో వింటున్న సంగతి గమనించి సంతృప్తి చెందినాడు. మీరు కూడా వింటున్నారా అమ్మా శ్రద్ధగా? సూత మహర్షి, నీ రుణం తీర్చుకోలేం. భవరోగాలకు దివ్య ఔషధం లాంటి దత్తమహిమలు చెప్తున్నావు. దీపకుడు ఆ పైన గురువైన వేదధర్ముడిని ఏమి అడిగాడు? మహా తపస్సులకు సైతం ఆదర్శప్రాయుడైన వేదధర్ముడు ఏమి చెప్పాడు? అది అంతా మాకు సవిస్తరంగా తెలియచేయి. లీలా మునికుమారుడైన దత్తగాథలు చెబుతున్న వారిని, వింటున్న వారిని శుద్ధిపరుస్తాయి. మహాయోగ ఫలాలు అందిస్తాయి సాయిరాం. వర్ణాశ్రమ ధర్మాలను అతిక్రమించిన వారికి సహితం పుణ్యఫలం అందిస్తాయి అంటే ఇహ మన వంటి వారికి ఇంకా అధిక పుణ్యఫలాన్ని అందిస్తాయి. అంచేత సూత మహర్షి మిగతా వివరాలన్నీ మాకు వినిపించి పుణ్యం కట్టుకో అని సౌనకాదులు అభ్యర్థించారు. అప్పుడు సూతుడు ఇలా చెప్తున్నాడు: సౌనకాది మహామునులారా, గురుసేవా పరాయణుడు, ఉత్తమ భక్తుడు అయిన శిష్యుడు దీపకుడు వేదధర్ముల వారికి పదాభివందనం చేసి ఏమి అడిగాడో దానికి ఆ గురువుగారు ఏమి చెప్పారో కలికి బ్రహ్మ స్వయంగా వినిపించినాడు. దానిని మీకు నేను వినిపిస్తాను అంటూ సూత మహర్షి ఇలా చెప్తున్నాడు: గురుదేవా, చిదానంద మహాదధి అయిన శ్రీమన్నారాయణుని లీలావతార చరిత్రను ఇంకా సవిస్తరంగా వినాలని నా మనస్సు కుతూహలపడుతోంది. శృతి స్మృతి పురాణాలలో మహర్షుల చేత కీర్తింపబడిన ఆ రహస్యాలను శ్రద్ధతో వింటున్న నాకు దయచేసి ఎరుకపరచండి.
పువ్వుల నుండి మకరందాన్ని తుమ్మెదలు బొట్టు బొట్టుగా స్వీకరించి పొట్ట నింపుకున్నట్లు దత్త మహిమలు సేకరించిన గుండెలు నింపండి. ఈ దత్త మహిమలు విన్నవాడు ఎవ్వడు గర్భవాస క్లేశాన్ని పొందడుగాక పొందడు. సాయిరాం. అంటే పునర్జన్మ లేదు అన్నట్లుగా. గర్భవాస దుఃఖం ఎంత దారుణమైందో కూడా మనం చదువుకునే వాళ్ళం కదా! అట్లా గర్భవాస క్లేశాన్ని ఈ దత్తమహిమలు విన్నవాడు ఎవడు కూడా పొందడుగాక పొందరు అని చెప్పి. దీపకుడి అభ్యర్థనకు మరింత సంబరపడినాడు వేదధర్ముడు. బిడ్డా దీపక, సమస్త పురాణాల సారాన్ని బొట్టు బొట్టుగా స్వీకరించి దత్తకథగా నీకు మొత్తం వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించు. సాయిరాం. యోగులకు పరమగురువు, జ్ఞాన విజ్ఞానాల పెన్నిధి, విశ్వవంద్య పదాంభోజుడు, జగదీశ్వరుడు, అత్యంత సుందరమైన పురుష శరీరం ధరించినవాడు అయిన శ్రీ దత్తాత్రేయుడు ఒకానొక శుభవేళ సహ్యపర్వత ప్రాంతంలో పద్మాసనం వేసుకుని ధ్యాన నిమగ్నుడై నిశ్చలంగా నిష్ఠగా కూర్చొనియున్నాడు. ఈ దత్తదేవుడిని దర్శించాలనే కోరిక కలిగి మాహిష్మతీపురం అధిపతి కృతవీర్యుని కుమారుడు, యోగ విద్యా ప్రవీణుడు, సహస్ర బాహువులు కలవాడు, మహా తేజస్వి అయిన కార్తవీర్యార్జునుడు ధనుర్ధారి అయి మరి ఒక దేవేంద్రుడిలా సహ్యాద్రికి వచ్చినాడు. అనేక రకాలైన అమృతమయమైన ఫలవృక్షములతో అద్భుత సువాసనలు అందిస్తున్న అనేకానేక పుష్పజాతులు విరబూసి నందనవనంలా ఉన్నది ఆ ప్రాంతమంతా. అక్కడే ఒక పర్ణశాల గుమ్మం ముందు శుభప్రదంగా నిలువెల్లా చివురించి గుబురుగా ఎదిగిన గున్నమావి చెట్టు కింద చెట్టు మొదట పద్మాసనం వేసుకుని చిన్ముద్రలు ధరించి కన్నులు మూసుకుని నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్న దత్తాత్రేయ స్వామిని దర్శించి, దత్త పాదస్పర్శతో పునీతమైన ప్రాంతం కాబట్టి భూమికి నమస్కరించి ఆనందంతో, ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో ఒక్క ఉదుటన సాష్టాంగపడినాడు. చాలాసేపు అలాగే ఉండి మాటిమాటికి తలపైకెత్తి చూచాడు. ఆనందంతో మరల మరలా నమస్కరించాడు. దత్తస్వామి ధ్యాన నిష్ఠలోనే ఉన్నాడు. కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులను సంకల్పించి రప్పించి 1000 చేతులతో రకరకాల వాయిద్యాలను మ్రోగిస్తూ ఆడుతూ పాడుతూ దత్తస్వామిని సేవించినాడు. ప్రొద్దు ఊకింది, రాత్రి గడిచింది, తెల్లవారింది. అతని నృత్య గీత సేవ కొనసాగుతూనే ఉన్నది. కాని జగత్పతి మాత్రం ధ్యానం వీడలేదు, కన్నులు తెరుచుకోలేదు. అప్పుడు భక్తిరసం ఉట్టిపడుతూ ఉండగా కార్తవీర్యార్జునుడు దత్తస్వామిని అపూర్వంగా ఇలా స్తుతించినాడు. కార్తవీర్య కృత దత్తస్తుతి. దేవాధిదేవ, మహానుభావ, నీవు అనంతుడివి, స్వయం ప్రకాశకుడివి. నీలో స్వప్నతుల్యమైన ఈ జగత్తు మాయ వలన వాస్తవంగా కనిపిస్తున్నది. ఈ సృష్టి అంతా నీకు మనసా కల్పితం. ఒక్కటే చైతన్యం మాయాగుణం కారణంగా అనేక రూపాలతో భాసిస్తుంది. లేనిది ఉన్నట్లుగా అది అలా కనిపించడానికి ఆధారమైన నీకు ఇదే శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పరమాత్ముడవైన నీకు జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది అవస్థలన్నీ మాయా కల్పితాలు. ఇది తెలుసుకున్న జ్ఞానులు అనుమాన ప్రమాణం గురూపదేశం అనే రెండంచుల జ్ఞాన ఖడ్గంతో హృదయంలోని అహంకార గ్రంథిని ఛేదించుకుని అఖిల గురుడవైన నిన్ను శరణు శరణు అంటున్నారు. విశ్వేశ, శరణన్న వారి భవరోగ దుఃఖాలను తొలగించి జ్ఞానకాంతుల్ని వెలిగించి ముక్తుల్ని చేసే గురూత్తముడవు నీవు. త్రిగుణమాయా నియామకుడవు. గోవింద, అచ్యుత, అజ, పరేశ, నీకిదే నా కోటి నమస్కారములు. నీవు నిత్య ముక్తుడవు, పరిశుద్ధుడవు, విబుద్ధుడవు, ఈశుడవు, సర్వదేవ రక్షకుడవు, అనన్య సిద్ధుడవు. అటువంటి నిన్ను దేహేంద్రియాది స్వరూపుడిని నేను ఇదే శరణు కోరుతున్నాను. సచ్చిదానంద, పురాణ పురుష, నారాయణ, జగత్కారణ కారణ, పురుషోత్తమ, ఈ సంసార బిలంలో పడినాను నేను. సాయిరాం.
ఇక్కడ ఏదో గొప్ప సుఖం ఉంది, అనుభవిద్దామని సంబరపడుతూ వచ్చి పడ్డాను. కాలం నన్ను కాటు వేసింది. ఇప్పుడు అలమటిస్తున్నాను. దయాళు, నిర్వాణానుభవ మహానందాన్ని అందించే నీ బోధామృత వాగ్బిందువులని నా మీద జల్లి, నా ఆర్తిని, నా దుఃఖాన్ని తొలగించు. మాయామయుడవై ఈ విశ్వాన్ని సృష్టిస్తావు, పోషిస్తావు, లయిస్తావు. అంతా నీ ఇచ్ఛాశక్తితోనే జరుగుతుంది. దానిని బ్రహ్మాదులు కూడా తెలుసుకోలేరు అంటే మానవ మాత్రులం మేము తెలుసుకోగలమా? భావ పరంపర యాత్రలో చిక్కుకుని జనన మరణాల కోరల్లో నలిగిపోతూ తాపత్రయాలలో మాడిపోతూ పరితపిస్తున్న నాకు, స్వామి, నీ పాదపద్మాలే దిక్కు, నీ వాక్కే ఉపశమనం, మరి ఒక దిక్కు లేదు. విశ్వరూప, మహామునులకు కూడా అందని భక్తి యోగాన్ని, వైరాగ్యాన్ని, విశుద్ధ విమల విజ్ఞానాన్ని నాకు ప్రసాదించు. అఖిల దుఃఖాలకు మూల బీజం అహంకారం, మమకారం, వీటిని తొలగించు వైకుంఠధామ. నీవు దత్తాత్రేయుడుగా అవతారం ధరించింది యోగ ప్రచారానికే, జ్ఞాన ప్రసారానికే అంటారే. మరి నువ్వే కరుణించకపోతే ఇహ నాబోటి వారికి దిక్కెవరు తండ్రి? ఇన్ని అనర్థాలకు నిలయం ఈ శరీరం. అన్ని అనర్థాలకు నిలయం ఈ శరీరం. ఇందులో పడి కొట్టుమిట్టాడుతున్న జీవుణ్ణి ఉద్ధరించడం కోసం నీవు ఎన్నో అవతారాలు ఎత్తుతుంటావట. సత్వగుణంతో దేవతల్ని, రజోగుణంతో పాలకుల్ని, తమోగుణంతో భూతాదుల్ని కల్పించి గుణాలన్నింటికీ నీవే నియంతగా నిలబడి తరువాత నువ్వే అతీతంగా నిలుస్తావట. ఆదిపురుష, జగదీశ, నిన్ను తెలుసుకోవడం కోసం నాబోటి మందబుద్ధులకు సాధ్యమా? సకామంగా నిన్ను సేవిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తావట. నిష్కామంగా నీ పాదుకలు నిత్యం పూజిస్తే చాలు, అనేశ్వరమైన బ్రహ్మపదాన్నే అనుగ్రహిస్తావట. పరాత్పర, నిజంగా నేను మందబుద్ధిని. రాజభోగాలలో తల వరకు మునిగాను. అవి నశ్వరాలని, దుఃఖహేతువులని గ్రహించలేకపోయాను. ఇప్పటికి కళ్ళు తెరిచాను. నాకు ఈ రాజ్యాలు వద్దు, భోగాలు వద్దు. నీ పాదరేణువును అనుగ్రహించు. సిద్ధులైన వారు ఈ జగత్తు మిథ్య అంటారు. మనోభ్రమ వలన సత్యంలాగా కనపడుతుంది అంటారు. నిజంగా ఇదంతా ఒట్టి మిథ్యే అయితే ఇది ఇంత ఖచ్చితంగా సత్యంలాగా కనిపించడం సంభవమేనా? నిన్ను శరణు పొందాను. నా సందేహాన్ని తీర్చి అచ్చమైన తెలివిని కలిగించి ధన్యుడిని చెయ్యి. భయ నివారక, ఈ సంసారం అనే మొసలికి భయ నివారక, ఈ సంసారం అనే మొసలికి భయపడినంతగా నేను మరి ఇంకా ఏ శత్రువుకు, ఏ భూతానికి, ఆఖరికి మృత్యువుకు కూడా భయపడను. అందుకే రాజ్య వైభవాలన్నీ వదిలివేసి నీ చరణ సన్నిధికి వచ్చాను. నీ పాదాల చెంత శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. నా భయం తొలగించు. సత్యము, శాశ్వతము అయిన సుఖం కలిగించు. తాపత్రయంలో మాడిపోతున్న నాకు నీ అమృతమయమైన వాక్కులతో ఉపశమనం కలిగించి సేద తీర్చు. విశ్వాత్మ, విశ్వేశ, నీ పాదాలకు నమస్సులు. యోగ మార్గానుకూలురు కర్మబంధాలు త్రెంచుకుని యోగ సిద్ధిలో ఏ పరతత్వాన్ని చూస్తున్నారో అది నీవే. అలాంటి నీ పాదములకు వందనములు. ఇంద్రియాలను తృప్తిపరచడం కోసం సుఖానుభూతితో పాపజలంలో పడ్డాను. ఎన్నో ఏళ్లు గతించాయి. ఒడ్డు దారి కనిపించడం లేదు. ఈ మనస్సుకి ఎన్నటికీ ఎవగింపు కలగడం లేదు. ఇదేమి దురదృష్టమో! మహారాక్షసులు, చివరికి పశుపక్ష్యాదులు కూడా సత్సాంగత్యం వలన ఆత్మజ్ఞానం పొంది సంసార సముద్రాన్ని దాటగలిగారు. మరి నేను క్షత్రియ వంశంలో పుట్టి ఎంతో కాలం నీ సేవ చేసి రాజభోగాల లంపటంలో పడి మరింత ఇరుక్కున్నానే తప్ప కాసింతైనా భవ విముక్తుడిని కాలేకపోయాను. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. రాజ్య సంపదలలో పిచ్చివాడినై మిథ్యా విలాసాల్లో, మిథ్యా సుఖాలలో తగులుకున్నాను. ఎట్టెదుట కాపు వేసి ఉన్న మృత్యువును పసిగట్టలేకపోయాను. నాకన్నా మందమతి ఇంకెవరైనా ఉంటారా? నీవే జాలిపడి కరుణించాలి.
నీ అనుగ్రహాన్ని నా మీద పూర్తిగా ప్రసరింపజేయాలి. అది ఒక్కటి తప్ప నేనింకేమీ కోరను. నాకు శాంతిని ప్రసాదించే మార్గం ఇది ఒక్కటే. సకల సృష్టికి నీవు సార్వభౌముణ్ణి చేస్తానన్నా, ఇంద్ర పదవి కట్టబెడతానన్నా, చివరకు పరమేష్ఠిని చేస్తానన్నా నాకు వద్దు. వాటిలో సుఖం లేదని నాకు తెలిసిపోయింది. ఆర్తిహర, జగదీశ్వర, నీ ఉపదేశమనే కొడవలితో నాలోని అహంకార గ్రంథిని మొదలంటా నరుకు. విశుద్ధ విజ్ఞానఘన సదానంద లీలా విగ్రహ శరీర పురాణ పురుష నమోన్నమః నమోన్నమః. పద్మనాభ, అజ్ఞానంలో పడి నీ పాదపద్మాలను సేవించని వాళ్ళని సహితం ఉద్ధరించడానికి అవతరించిన దయామయుడవు అని పెద్దలు చెబుతున్నారు. అలాంటిది నీ పాదధూళిని శిరసా వహించిన నాబోటి వారికి నీ దయ అనుభవంలోకి రాకపోవడం, ఇంకా భవరోగులమై బాధపడడం వింతగా ఉంది. అనసూయాత్రి మహర్షుల తపస్సుకు మెచ్చి వారికి పుత్రుడుగా నిన్ను నువ్వు దత్తం చేసుకున్నావు. అలా దత్తదేవుడవయ్యావు. అంతటి దయాళువు, అంతటి దాతవు ఎందుకో మరి నా మొర ఆలకించడం లేదు. నిర్గుణ పరబ్రహ్మమైన నిన్ను చెప్పేటప్పుడు కన్నులుండవు అయినా చూస్తుంది, చెవులుండవు అయినా వింటుంది అని వేదాంతులు చెప్తుంటారు. ఇప్పుడేమో లీలా స్వీకృత శరీరుడవై దత్తాత్రేయుడిగా మా ముందు నిలిచావు. చూసే కళ్ళు, వినే చెవులు, మాట్లాడే నోరు అన్నీ ఉన్నాయి. మరి నన్ను కరుణించను అంటే ఎట్లా? దత్తస్వామి, మీ పాదపద్మాలు వలచి వచ్చిన తుమ్మెదను నేను. వీటిని విడిచి వెళ్ళలేను. నీ కన్నులతో ఒక్కసారి చూచిన హృదయానికి ఆనందాన్ని కలిగించు. దయాంబురాసి, నీవే తప్ప వేరు దిక్కులేదు. అనన్య శరణ్యుణ్ణి అహ అనన్య శరణుణ్ణి. నీ పాదసేవ తప్ప నాకు వేరే విధి కర్తవ్యము లేదు. ఈ భవసాగరం నుండి కడతేర్చు. నామరూపరహితుడవైన నీవు అవతారాలు ధరించేది ఇందుకేనట గదా. నన్ను ఉద్ధరించు. పుండరీకాక్ష నమస్తే. పురుషోత్తమ నమస్తే. విశ్వవంద్య పదాబ్జ నమస్తే. యోగివర వాసుదేవ సూక్ష్మరూప సర్వాధ్యక్ష నమస్తే నమస్తే నమస్తే. ఈ పాప సముద్రం నుండి కాపాడు. వాక్కులకే కాదు మనస్సుకు కూడా అందనివాడా, భక్త హృదయ నివాస, పంకజనాభ, పంకజమాలికాధారి, పంకజనేత్ర, పంకజాంఘ్రి నమస్తే. ఆనంద స్వరూప కరుణించు. పరమేశ్వర దయ చూపించు. ఆది వ్యాధులనే విషసర్పాలు నన్ను కాటువేశాయి. ప్రభువు నన్ను ఉద్ధరించు. సాయంకాలం అయింది. కార్తవీర్యార్జునుడు ఇలా ఎంత స్తుతించినా, ఆడినా, పాడినా దత్తస్వామి ధ్యాన నిష్ఠ నుండి కన్నులు తెరిచి చూడలేదు. ఖిన్నుడై అర్జునుడు అలాగే అలసి సొలసి నమస్కరించి నిలబడినాడు. వేదధర్ముడు చెబుతూ ఉంటే శ్రద్ధగా వింటున్న దీపకుడికి సహజంగానే మరి ఒక సందేహం వచ్చింది. తనకిష్టుడైన కార్తవీర్యార్జునుడు అంతగా స్తుతిస్తే దత్తస్వామి ఎందుకు కన్నులు తెరవలేదు? అసలు తెరిచాడా లేదా? ఎప్పుడు తెరిచాడు? ఏమి అన్నాడు? ఇవన్నీ మనస్సులో కుతూహలం రేకెత్తించాయి. అనంతర కథను త్వరగా చెప్పమని అభ్యర్థించాడు. వేదధర్ముడు ఇలా చెప్తున్నాడు. నాయనా దీపక, విను. కార్తవీర్యార్జునుడు అలా స్తుతించి స్తుతించి స్వామి ఎదుట తల వంచుకుని అంజలి ఘటించి నిలబడినాడు. రాత్రి గడుస్తోంది. మరి ఒక జాములో తెల్లవారుతుంది అనగా దివ్య విమానముల నుండి సిద్ధ పురుషులు అన్ని దిక్కుల నుండి అక్కడకు వచ్చి నేల మీద దిగి దత్తస్వామికి సాష్టాంగ నమస్కారములు ఆచరించి స్తోత్రాలు మౌనంగా జపించి దగ్గరలో మౌనంగా నిలబడి ఉన్న కార్తవీర్యార్జునుని ఓరకంట చూచి తిరిగి స్వామికి పదే పదే నమస్కరిస్తూ తమ తమ దివ్య విమానాలు ఎక్కి తేజస్సుతో దశ దిశలా ప్రకాశింపజేస్తూ వెళ్ళిపోయారు. ఆ వెంటనే 10 దిక్కుల నుండి యోగీశ్వరులు వచ్చారు. సహ్యాద్రి గుహల్లోనే ఉంటున్న కొందరు యోగులు జత కలిసి అందరూ స్వామి పాదాలకు సాగిలపడినారు. చేతులు చాచి నమస్కరించారు. దేవా, మహాదేవా, యోగ విద్యా గురు, ఆధ్యాత్మ దర్శన,
అత్రివంశ ప్రకాశక జయము జయము అని స్తుతించి తిరిగి తిరిగి నమస్కరిస్తూ అందరూ వచ్చినట్లే ఆకాశ మార్గంలో తిరిగిపోయారు. ఆ వెంటనే సహ్యాద్రి ప్రాంతంలో ఆశ్రమాలలో నివాసం ఉంటున్న వానప్రస్థులు, సన్యాసులు, వేదశాస్త్ర పారంగతులైన బ్రాహ్మణులు ఎవరికి వారు వచ్చి దత్తాత్రేయుడికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి వేద మంత్రాలతో శ్లోకాలతో స్తుతించి వెళ్ళిపోయినారు. తూర్పు దిక్కున ఎరుపు రేఖలు కనపడినాయి. కాసేపటికి అవి తెల్లదనం సంతరించుకున్నాయి. అప్పుడు దత్తాత్రేయుడు ధ్యాన నిష్టను క్రమక్రమంగా సడలించినాడు. మెల్లహా కళ్ళు తెరిచాడు. పద్మాసనం నుండి లేచాడు. నైరుతి దిక్కుగా నడిచాడు. శాంతతపుడు అనే శిష్యుడు అందించిన మట్టితో నీళ్లతో కాలకృత్యాలు తీర్చుకున్నాడు. తిరిగి వచ్చాడు. సత్యవాకు అనే ముని అందించిన గోమయి మృత్కుశ భస్మ వల్కలాలను తీసుకుని వెంటరాగా దత్తస్వామి అక్కడికి చేరువలోని నదీ తీరానికి వెళ్ళి నియమపూర్వకంగా స్నానం చేశాడు. దేవపితృ ఋషి తర్పణాలు వదిలిపెట్టాడు. ఉదయిస్తున్న సూర్య భగవానుడిని విధి విధానంలో ఉపాసించాడు. అహ్నికాలు నిర్వర్తించాడు. అంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. కొల్హాపుర లక్ష్మీదేవి వద్దకు వెళ్లి భిక్ష స్వీకరించి క్షణకాలంలో మళ్ళీ సహ్యాద్రి పర్వత ఆశ్రమానికి చేరుకున్నాడు. పర్ణశాల ముందు ఎప్పటిలాగే గున్నమావి చెట్టు నీడలో మట్టి తిన్నెపై కూర్చున్నాడు. చుట్టుప్రక్కల ఆశ్రమాల నుండి మునులు, యోగులు, వివిధ ఆశ్రమాల వారు వచ్చి దత్తస్వామికి నమస్కరించి తిన్నె చుట్టూ అర్ధచంద్ర వలయాకారంలో కూర్చున్నారు. నోరు విప్పి ఏది పలికితే అది విని తరిద్దామని ఆశగా ఎదురు చూస్తున్నారు. అల్లంత దూరాన కార్తవీర్యార్జునుడు నిలబడి ఉన్నాడు. శిరస్సుపై రెండు చేతులు ఉంచి అంజలి ఘటిస్తూ స్వామి వైపు చూస్తున్నాడు. అతడిని ఏదో భయం ఆవరించింది. చిన్నగా వణుకుతున్నాడు. ఇది గమనించిన శాంతతపుడు అనే శిష్యుడు దత్తస్వామికి నివేదించాడు. దత్తస్వామి కార్తవీర్యార్జునుని వైపు ప్రసన్నంగా దృష్టి సారించి చిరునవ్వులు చిందిస్తూ, నాయనా కార్తవీర్య, ఎందుకు భయం? ఎందుకు ఆ వణుకు? ఎందుకు దుఃఖం? ఇలారా, దగ్గరగా కూర్చో. నీ దుఃఖము, భయము, ఖిన్నత అన్నీ తొలగిపోతాయి. నువ్వు కోరుకుంటున్న చిత్తశాంతి నీకు లభిస్తుంది. రా, ఇలా రా నాయనా అని ఆప్యాయంగా పిలిచాడు. కార్తవీర్యుడికి ధైర్యం వచ్చింది. అప్రయత్నంగా కన్నులు వరదలు కట్టాయి. తల్లి పిలుస్తూ ఉంటే ఒడిలోకి పరుగు తీస్తున్న పిల్లవానిలాగా దగ్గరకు చేరి సాష్టాంగపడి దగ్గరగా మౌనంగా కూర్చున్నాడు సాయిరాం. దత్తస్వామి అతని ఆర్తిని, ఆవేదనను గుర్తించినాడు. నాయనా, భయపడకు, దిగులు చెందకు. నీకు ఏమి కావాలో అడుగు, చెబుతాను. నీ అజ్ఞానం తొలగిస్తాను. నీ దుఃఖం పోగొడతాను. నీవు నాకు పరమభక్తుడివి, అనన్య సేవలు చేసిన వాడివి, నాకు ఆప్తుడివి. నువ్వు కోరితే చెప్పరానిదంటూ ఏమీ లేదు. ఏది అడగదలుచుకున్నావో అడుగు, సమాధానం చెబుతాను. సంశయాలు తీరుస్తాను. గురువు అంటేనే ఇది కదా, సందేహించక అడుగు. దత్తస్వామి ఇలా ప్రేమగా చనువిచ్చి ప్రోత్సహించేసరికి కార్తవీర్యార్జునుడు తేరుకుని ఇలా అడిగినాడు. స్వామి, నన్ను చాలా కాలంగా వేధిస్తున్న సంశయాలు కొన్ని ఉన్నాయి. వాటిని మీ ముందు ఉంచుతాను. అవి తొలగించి నాలో జ్ఞానకాంతులు నింపండి. సత్తు, అసత్తు, స్థూలము, సూక్ష్మము, కార్యము, కారణము, వ్యక్తము, అవ్యక్తము, సమస్తము పరబ్రహ్మమైన నువ్వే కదా. అద్వితీయము, అవ్యయము, స్వయం ప్రకాశమానము అయిన ఆ పరబ్రహ్మంలో నశ్వరము, మాయాకల్పితము, అనిత్యము అయిన ఈ విశ్వభ్రాంతి వలన అద్దంలో ప్రతిబింబంగా కనిపిస్తుంది అని వేదాంతులు అంటున్నారు. రజ్జు సర్పభ్రాంతి, సుక్తి రజత భ్రాంతి, ఇలాంటివి ఉదాహరణలుగా చూపిస్తున్నారు. మరికొందరు ఇదే వేదాన్ని ప్రమాణంగా చూపుతూ జగత్తు మిథ్య అయితే ఇంతకాలం స్ఫుటంగా కంటికి కనిపిస్తుందా? దీనికి బోధన కూడా లక్ష్యం కాదు. దీనికి ఆది ఎక్కడ, అంతం ఎక్కడ, ఒకటే ప్రవాహం అని వాదిస్తున్నారు. అది అద్వైతము, ఇది ద్వైతము అంటున్నారు. ఇహ మీమాంసకులు ధర్మమే పరమని, జగత్తు నిత్యము సనాతనము అని,
శృతుల్ని ప్రమాణంగా చూపించి మరీ ప్రతిపాదిస్తున్నారు. సాంఖ్యులు సృష్టికి ప్రధానం కారణం అంటున్నారు. పురుషుడు నిమిత్త మాత్రుడు అంటున్నారు. యోగులు ఇదే నిజమని అంగీకరిస్తున్నారు. తార్కికుడు ప్రపంచాన్ని నిత్యం అంటున్నారు. ఇవన్నీ వేదోక్తలు ప్రమాణంగా చూపుతున్న సిద్ధాంతాలే, వాదాలే. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించని బుద్ధిమంతులు కొందరు ఉన్నారు. వీళ్ళల్లో కొందరు ప్రపంచాన్ని క్షణికం అంటున్నారు. ఇన్ని రకాల వాదాలు, భేదాలు ప్రపంచంలో కనిపిస్తూ వినిపిస్తూ ఉంటే వీటిలో దేనిని ప్రామాణికంగా స్వీకరించాలి అనేది ముముక్షువులకు పెద్ద సందేహం అవుతోంది. దేనిని అనుసరిస్తే ఏ ప్రమాదం వచ్చి పడుతుందో, ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వస్తుందో అని మల్లగుల్లాలు పడుతున్నారు. శృతి స్మృతి పురాణేతి ఆగమ శాస్త్రాలకు సమన్వయం కుదిర్చి పరస్పర వైరుధ్యం తొలగించి ఏకవాక్యం బోధించగల గురుస్వామివి నీవే కాబట్టి ఈ సంశయం తీర్చి పరమపదమునకు దారి చూపించవలసిందిగా కోరుతున్నాను. ఏది మాకు ఆచరింపదగినదో, ఏది వదిలివేయవలసినదో తేల్చి చెప్ప ప్రార్థన. ఇలాగే ఆచారాలలో కూడా తేడాలు ఉన్నాయి. సదాచారాలు ఏమిటో, అనాచారాలు ఏమిటో తెలియక కొట్టుకుంటున్నాం. నీవు సర్వాచార నిధివని, సర్వాచార ప్రవర్తకుడవని పండితులు చెబుతున్నారు. బహిర్ముఖంగా నువ్వు అనాచారుడవని కొందరు అంటున్నారు. ఇంతకీ నీవు ఆచారలభ్యుడవా లేక అనాచారలభ్యుడవా? పనిలో పనిగా ఈ సంశయాన్ని కూడా తీర్చు. భగవాన్, త్రిమూర్తులు, పంచభూతాలు, సకల దేవతలు నీవేనని, భుక్తిముక్తి ఫలప్రదాతవైన నిన్ను బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు, ప్రజాపతులు, మునీంద్రులు ధ్యానిస్తూ ఉంటారని మహర్షులు చెప్పగా విన్నాను. అటువంటి నీవు ఇలా రోజుల తరపడి ధ్యాన నిష్టలో కూర్చుంటున్నావు. నీవు ఎవరిని ధ్యానిస్తున్నట్లు? అందరికీ ధ్యేయుడవైన నీకు వేరే ధ్యేయం ఉన్నదా? ఉంటే అదేమిటి? ఈ సంశయాలు తొలగించమని అడగడం తప్ప నాకు ఇంకా ఏ కోరిక లేదు. నీ దయవలన సకల శత్రువులను జయించి సప్తద్వీపాలతో అలరారే వసుంధరను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాను. నీ కృపావలేశంతో యముడిని కూడా ఎదిరించగలను. సకల రాజభోగాలు తనివి తీరా అనుభవించాను. ఇహ నాకు ఏమీ వద్దు. తురీయ పురుషార్థాన్ని అందుకునే శక్తిని ప్రసాదించు, ముక్తిని అనుగ్రహించు. ఇలా కార్తవీర్యార్జునుడు వినయ విధేయతలతో అర్థించినాడు అని చెప్పి వేదధర్ముడు ఒక్క నిమిషం ఆగాడు. గురుదేవా, నాకు కలిగిన సందేహాలే కార్తవీర్యుడికి కలిగాయి. వీటికి దత్తస్వామి ఏమి చెప్పారో వీటికి దత్తస్వామి ఏమి సమాధానం చెప్పారో తెలుసుకోవాలని మనస్సు బలాట పడుతోంది. తర్వాత కథను సెలవీయండి అని దీపకుడు తొందర చేశాడు. వేదధర్ముడు ఇలా చెప్తున్నాడు. కార్తవీర్యార్జునుడు అడిగిన సందేహాలకు అక్కడ సమావేశమైన మునులందరూ వింటూ ఉండగా దత్తస్వామి ఇలా సమాధానం చెప్పాడు. కార్తవీర్య, నీ విజ్ఞాపనం, నీ వాంఛితం, నీ ప్రశ్నలు నాకు నచ్చినాయి. నువ్వు చేసిన స్తోత్రం ఇంకా నచ్చింది. సమాధి నిష్టలో ఉన్న దివ్యశక్తితో అంతా చూచాను, ముందే గ్రహించాను. నీ విజ్ఞాపనలు అన్నింటికీ సమగ్రంగా సమాధానం చెబుతాను, ముక్తిని అందిస్తాను. మహాబాహో, బాధపడకు, దుఃఖం విడిచిపెట్టు. నువ్వు నన్ను వశపరుచుకున్నావు. నా భక్తుడికి ఈ లోకంలో దుర్లభమైనది అంటూ ఉండదు. నీవు చేసిన స్తోత్రం అతి పురాతనమైనది. నా తత్వము, రహస్యము అన్నింటినీ అందులో దాచి ఉంచాను. నీ ముఖతః అది ఇప్పుడు లోకానికి వెల్లడి అయ్యేలా చేశాను. లోకోపకారం కోసం ఇలా చేశాను. దీనిని ప్రాతకాలంలో పఠించిన వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులవుతారు. వేద శాస్త్రాలలో పరస్పర వైరుధ్యాలు ఉన్నాయని బుద్ధిమంతుడవై చాలా మంచి ప్రశ్నలు వేశావు. అది కేవలం బుద్ధిహీనుల ఆక్షేపణ మాత్రమే. ముందు నీ సందేహాలను తొలగించి ఆ తర్వాత సప్రమాణంగా మోక్ష విద్య తెలుపుతాను. ఎందుకంటే సందేహాలు తొలగనిదే ఏది చెప్పినా నిరర్థకం. ఈ సందర్భంగా నీకొక గాథ చెబుతాను. దీనిని పూర్వకాలంలో దేవగురువైన బృహస్పతి ఇంద్రునికి చెప్పాడు.
ఇందులోని సందేహాలకు సమాధానాలుగా 7 ఉదాహరణలు దొరుకుతాయి. తదుపరి రేపు కొనసాగించుకుందామమ్మా. దత్తాత్రేయులు వారు మౌనంగా ఎందుకున్నారో అర్థమైంది కదా! చాలాసేపు కార్తవీర్యార్జునుడి యొక్క సేవలని ఆమోదిస్తున్నా, మనసులో ఆమోదిస్తున్నా, పైకి మాత్రం కళ్ళు తెరవకుండా ఆమోదించనట్లుగా ఎందుకున్నారు అంటే, చూసి చూసి ఆ యొక్క కార్తవీర్యార్జునుడి స్తోత్రం కోసం, తద్వారా లోకోపకారం కోసం ఆ విధంగా ధ్యాననిష్ఠుడై ఉన్నట్లు ఉన్నాను అని చెప్పారు కదా! అర్థమైందా అమ్మా? తదుపరి ఈ కార్తవీర్యార్జునుని యొక్క సందేహాలకు సమాధానాలుగా 7 ఉదాహరణలు చెప్తా అంటున్నారు కదా! వాట్ల గురించి తెలుసుకుందాం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం.